వైనాట్ 175 అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి ఏదైతే మరి ప్రచార కార్యక్రమాలను చేపట్టారో మేమంతా సిద్ధం అంటూ ఎన్నికల ప్రచారాన్ని అయితే పెద్ద ఎత్తున ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి ఈ నెల 27 నుంచి. అది కూడా ఆయన స్వస్థలం పులివెందుల నుంచి ప్రారంభించినటువంటి ఈ సభలు కానీ ఎన్నికల ప్రచార సభలు కానీ బస్సు యాత్రలు కానీ ఎలా ఉండే ఏంటనేది మనతో మాట్లాడటానికి మరి వైఎస్ఆర్సీపీ నాయకురాలు పాలేటి కృష్ణవేణి గారు మనతో ఉన్నారు. అని అడుగుదాం. అమ్మ చెప్పండి, ఏదైతే మేమంతా సిద్ధం అంటూ ఎన్నికల ప్రచారాన్ని అయితే బస్సు యాత్రలు అయితే పెద్ద ఎత్తున మీ పార్టీ తరఫున జరుగుతున్న నేపథ్యంలో ఎలా చూస్తారు, ఎలా జరుగుతుంది అంటున్నారు, ప్రజల స్పందన ఎలా వస్తుంది అనుకుంటున్నారు మీరు? జగనన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అశేష ప్రజాదరణతోటి అడుగడుగున జన నీరాజనాలతోటి ఒక విధంగా జగనన్న ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఈ రోజుకి కూడా ఆ ప్రజలతో మమేకమయ్యే విధానం, ప్రజల సమస్యలపై స్పందించే విధానం కానీ అన్న అని పిలిస్తే అక్కడ ఎంటైర్ కాన్వాయ్ని ఆపేసేసి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పేది విని ఆదరించే విధానం, ఆ బాండింగ్ అనేది ఏ నాయకుడికి రాదు. ఇక ముందు వచ్చే వాళ్ళల్లో కూడా మేబీ అసలు నెక్స్ట్ జనరేషన్స్లో కూడా మేము అలాంటివి తీసుకోగలుగుతాం లేదో చెప్పలేము. మీకు ఒకటి గుర్తొస్తుందా, 2019 ఎన్నికల ప్రచార సభలు ఏమన్నా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారా? వాస్తవంగా సార్ జగనన్న జనాలతోటి ఒక రకంగా సెంటిమెంటల్గా బాండింగ్ అనేది ఏ నాయకుడికి రాదు. ఇక ఇవాళ జగనన్నని పక్కన చంద్రబాబు నాయుడు గారిని కంపేర్ చేసుకోవాలంటే ఆయన పక్కా కమర్షియల్గా ఒక బిజినెస్ మ్యాన్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు తప్పితే ఇవాళ ప్రజాగళం అని కానీ వాళ్ళ కొడుకు యువగళం అని కానీ ఇలాంటివి ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా వాళ్ళ ఆధిపత్యము పెత్తందారి విధానం తప్ప వేరే ఏమీ కనిపించవు. అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకే రోజు జగనన్న మేమంతా సిద్ధం ప్రోగ్రాము, చంద్రబాబు నాయుడు గారు ప్రజాగళం ప్రోగ్రాం రెండు ఒకేసారి స్టార్ట్ అయినా కూడా మీరు ఇక్కడ గమనించుకుంటే జగనన్న మాటామంతి అని ప్రజల్లో జరిగిన మంచిని కనుక్కుంటూ రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ 2024కి మేనిఫెస్టోలో మనం ప్రజలకు ఏ విధంగా మంచి చేస్తూ ఏ విధమైన సంక్షేమంతో మనం ముందుకెళ్ళగలం, ఇప్పటి వరకు మనం బెటర్ పాలిటిక్స్లో ఇవాళ సంక్షేమం ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్ళాము అనేది ప్రతి ఒక్కళ్ళ నోటి నుంచి తను రిసీవ్ చేసుకుంటూ ఇంకా బెటర్గా పరిపాలన చేయడానికి ముందుకెళ్తూ ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారిని మనం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న హేళనగా అంటే పెత్తందారులు మాత్రమే పరిపాలన చేయటానికి అర్హులు, నిరుపేదలు అర్హులు కాదు అని ఇవాళ మడకశిర సింగనమల్లో ఇచ్చిన బీఫామ్ గురించి ఆయన ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు అంటే ఇవాళ ఒక ఓసీ క్యాండిడేట్ అయితేనే ఇవాళ ఆధిపత్యం చేయటానికి అవకాశం ఉంది, ఒక నాయకుడిగా ముందుకెళ్ళచ్చు, అలాంటి వాళ్ళు కాని పక్షంలో ఎవరు కూడా నాయకత్వ లక్షణాలు ఉన్నా కూడా నాయకులు అవ్వలేరు అనేది ఎంత వ్యంగ్యంగా చెప్తున్నారంటే అక్కడ ఏంటి, ఒక డబ్బున్నవాడు, ఒక ఆధిపత్య లక్షణం ఉన్నవాడు ఒక ఓసీ క్యాండిడేట్ అయితేనే ఆధిపత్యం చేయాలి అని చెప్పేది పర్టిక్యులర్గా ప్రజలకి పెత్తందారి వ్యవస్థని కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉన్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అనేది అభ్యుదయ భావంతో అభివృద్ధి దిశగా రాజకీయంగా విద్యావేత్తలుగా అన్ని రంగాలలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి, గ్రామ స్వరాజ్యం వచ్చినప్పుడు లేదంటే గ్రామాభివృద్ధి జరిగినప్పుడే ఈ ప్రజల వద్దకే పరిపాలన అనే విధానాన్ని తీసుకొచ్చి వాళ్ళ జరుగుతున్న విధానాలన్నిటికి కూడా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కొడుకు అవ్వచ్చు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇవాళ రేపు ఈ జరగబోయే ఎలక్షన్స్లో ప్రజలు కొట్టే దెబ్బకి మైండ్ బ్లాక్ అయిపోయి ఏదైతే వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారో ఆ జెండాల్లో ఉన్న రంగులన్నీ కనిపిస్తాయండి వాళ్ళకి. ఓకే కృష్ణవేణి గారు, ఇద్దరు నాయకులు, పెద్ద నాయకులు, ఇద్దరు పార్టీ అధినేతలు ఒకే రోజు ప్రారంభించారు, ఒకే చోట నుంచి ప్రారంభించారు, రాయలసీమ నుంచి కూడా ప్రారంభించిన పరిస్థితి. ఒక ఆయనేమో మరి ఇంటరాక్ట్ అవుతున్నారు, ఏది పేదలతో కానీ లేకపోతే ప్రజలతో కానీ ఇంటరాక్ట్ అవుతున్నారు, ఆ తర్వాత ర్యాలీలు చేస్తున్నారు, ఆ తర్వాత సిద్ధం సభలు అంటూ చేస్తున్న పరిస్థితి. ఒక నాయకుడేమో ప్రజాగళం అంటూ ర్యాలీలు చేస్తున్న పరిస్థితి. అంటే ఎలా ఉంది ఇప్పుడు ప్రజలతో ఏ నాయకుడు ఇంటరాక్ట్ అవుతున్నారు, ఏ నాయకుడు చాలా దగ్గరగా ఉన్నారని మీరు భావిస్తున్నారు?
కళ్ళకు కట్టినట్టు ఇవాళ జనాలు ప్రతిదీ కూడా ఇవాళ సాంకేతికంగా ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో ఫోన్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఇవాళ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కన్నా కూడా పొలిటికల్గా జరిగే ప్రతి విషయాన్ని గమనించుకోవటం, వాటి మీద అవగాహన కలిగి ఉండటం ఇవాళ జరుగుతున్న విషయాలండి. అయితే ఇవాళ జగనన్న ప్రతి ఒక్కళ్ళకి చాలా దగ్గరగా వెళ్ళటానికి, చాలా దగ్గరగా వాళ్ళని రిసీవ్ చేసుకోవటానికి మీరు నిన్న ఎర్రంగుంట ప్రాంతాల్లో కూడా చూసుకుంటూ ఒక అంగవైకల్యం కలిగిన వ్యక్తి తనకు వచ్చే ఫంక్షన్ ద్వారా, తన భార్యకు వచ్చే ఫంక్షన్ ద్వారా తన అభిమానాన్ని చాటుకుంటూ ఒక చిత్రపటాన్ని గీసి, అన్న నీ మీద నాకు ఉన్న అభిమానం ఇది, నేను నీతో ఫోటో దిగితే చాలు నాకు జన్మ ధన్యమైపోయిద్ది అని చెప్పేసి చెప్తే, వాళ్ళ కోరిక మేరకు జగనన్న వాళ్ళని తీసుకొని హక్కును చేర్చుకొని దగ్గరికి తీసుకొని వాళ్ళ హక్కును చేర్చుకొని వాళ్ళ అసలు వాళ్ళని చెప్పాలంటే నిజంగా అంటే అతని కళ్ళల్లో నాకు కనిపించింది, ఆ వ్యక్తి కళ్ళల్లో. జనరల్గా చాలామంది తిరుపతి వెళ్తే భగవంతుడిని అలా కళ్ళార్పకుండా తన్మయత్వంతో చూస్తూ ఉంటారా, అలాంటి ఆరాధ్య భావం అతని కళ్ళల్లో నేను చూశానండి. నిజంగా ఎంతోమంది నాయకుల్ని చూసాము, ఎంతోమంది నాయకుల్ని చాలామంది అభిమానిస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం కాదండి, అది ఆరాధనా భావం. ఇంకా చెప్పాలంటే అంతులేని అవధులు లేని ప్రేమ, ప్రాణం కంటే ఎక్కువ జగనన్నే మాకు ముఖ్యం అనే అంత అభిమానం జనాలు వాళ్ళు చూస్తున్నామంటే అది ఒక్క వంశానికే చెందిందనేది. చాలామంది నాయకులు బిడ్డల్ని మనం చూస్తూ ఉంటాం, కానీ వాళ్ళ వంశం పేర్లు చెప్పుకొని వాళ్ళ మీ నాయకులు అని ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు, కానీ వాళ్ళు ఒక నిజమైన నాయకుడుగా వంశం పేరు నిలబెట్టుకుంటూ ఆ వంశంలో పుట్టినందుకు ఇతని వల్ల ఆ వంశానికి పేరు వచ్చింది, కానీ ఆ వంశం వల్ల ఇతనికి పేరు రాలేదనేది జగనన్న నిరూపించారు. కానీ కృష్ణవేణి గారు తెలుగుదేశం కానీ ఇతర పార్టీలు కానీ చెప్తున్నాయి, ఒక ఆరోపణ చేస్తుంది, జగన్ ఏదైతే బస్ యాత్రలు చేస్తున్నాడో జనం లేరు, ఒట్టి బస్సు యాత్ర జరుగుతుంది ఏమంటే కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. అది మీకు చేరిందా ఈ విషయం? జగనన్న చేసే బస్సు యాత్రలో కొన్ని కిలోమీటర్ల మేరకు పసిబిడ్డలను వేసుకొని పరిగెత్తుతూ ఉంటే కళ్ళమ్మటి నీళ్లు అసలు హృదయం కూడా ద్రవించి కళ్ళమ్మటి నీళ్లు దారిలో గారిపోతా ఉన్నాయండి. ఎందుకంటే అలా అంతులేని అభిమానం, ఇలాంటి మిరిమిట్లు కొలిపే ఎండలో కూడా కనీసం మనం బయటికి రావాలంటే భయపడుతున్న పరిస్థితుల్లో పసిబిడ్డలను వేసుకొని ఆ మిట్ట ఎండల్లో జగనన్న కోసం పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఎదురు చూస్తూ పరిగెడుతున్నారు. ఒక్కసారి ఇలాంటి పనికిమాలను మాట్లాడే వాళ్ళు ఎవరన్నా అక్కడికి వెళ్తే కనీసం ఎముకలు కూడా మిగులుతాయో లేదో చూసుకోమని చెప్పండి. నిజాలు మాట్లాడండి. కళ్ళు తెరిచి చూస్తూ ఉన్న విషయాలను కూడా ఇప్పటికి కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతే మేము మంచి చేయలేకపోయాము. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ప్రజలకు మంచి చేశారు కాబట్టి అంత అభిమానాన్ని కొన్నారు. బుద్ధి తెచ్చుకొని మనం కూడా మంచి చేయడానికి ప్రయత్నం చేద్దామన్న ఆలోచన పక్కన పెట్టి ఇంకా జరుగుతున్న మంచి మీద ఎలా బురద జల్లుదాము, మనం రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని ఎట్లా నాశనం చేద్దామన్న ఆలోచనతో కుట్రలు కుతంత్రాలతో ముందుకెళ్తున్నారా అనేది స్పష్టంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మాటల్లో, నారా లోకేష్ గారి మాటల్లో కనిపిస్తుంది తప్పితే ఎక్కడైనా నారా లోకేష్ అనే వ్యక్తి కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కానీ ఈ ప్రతిపక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవ్వచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీలో పనిచేస్తున్న నాయకుల మీద అవ్వచ్చు, ఏదో ఒక విధమైన అభియోగాలు మోపటం, అసత్య ప్రచారాలు చేయటం తప్ప ఏమైనా చేయగలిగారా? రేపు రాబోయే రోజుల్లో మేము మంచి చేస్తామని అయినా వాళ్ళకంటూ ఒక స్పష్టమైన మేనిఫెస్టో ఇవ్వగలుగుతున్నారా? మా జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలు పేర్లు మార్చి కాపీ కొట్టి మేము చేస్తామని చెప్తున్నారు. అంతకుముందు మీరు ఎందుకు చేయలేకపోయారు? 40 సంవత్సరాల అనుభవం ఏమైంది అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న వయసున్న వ్యక్తి దగ్గర మీరు పాఠాలు నేర్చుకునే పరిస్థితుల్లో మా జగనన్న అభివృద్ధి చేశారు, పరిపాలన చేశారు. సక్సెస్ఫుల్గా చదువుతుందంటారు? సక్సెస్ఫుల్ కాదండి, అసలు 100% జన నీరాజనాలతోటి, జన ఆదరణతోటి, జనాల అభినందనలతోటి, ఆరాధనలతోటి అసలు చెప్పాలంటే వాటికి అంత అనేది లేకుండా కొనసాగుతున్నది అనేది వాస్తవం.